యేసుప్రభు పాటలాగే ఉంది. సైతాను కూడా పాడుతుంది అలాంటి పాటలు. అది పాటలకే పాటగాడాడు. వాక్యం తెలియని బిడ్డలు, యేసేని నిర్లక్ష్యం చేస్తున్న బిడ్డలు, యేసే తన హృదయ భారాన్ని తెలియచేస్తున్నాడు. ఎవరిని మీరు ఈరోజు చూస్తున్నారు? లండన్ నుంచి వచ్చిన ఒక బోడిగుండు పర్సన్నా? ఏంటి వాడి గొప్ప? యేసే రక్తంలో కడగబడకపోతే, యేసే శ్రమల్లో పాలు పొందకపోతే, యేసే నామమును నెత్తిని వేసుకుని వెళ్ళకపోతే, యేసే అడుగుజాడల్లో నిలబడకపోతే, యేసే కోసం ప్రాణమైన అర్పించకపోతే, ఇవి ఎక్కడ సేవ చేస్తే ఎవరికి ఎక్కువ? నువ్వు ఎవరి పక్షంగా నిలబెడితే ఎవరికి ఎక్కువ? గాలికి ఊగే రెల్లును చూస్తున్నారు ఈరోజు. విజయవాడలో ఈ మధ్య ఒక మీటింగ్ జరిగింది. మైమరచిపోండి అట. ఇందులో పరిశుద్ధాత్మలోనా, అగ్నితోనా? అగ్నితో బాప్తిస్మ ఇచ్చే దేవదేవుడు దిగొచ్చాడా మరిచిపోవడానికి? గబ్బు కొట్టే ఒక జబ్బు రాజుగాడు చెత్త పాటలతో, సినిమా స్మోకింగ్ గ్యాసులతో ఇష్టానుసారంగా విచ్చలవేడిగా ఆడ మగ తేడా లేకుండా, అటు సినిమా యాక్టర్ల పాటలకి, ఆడియో ఫంక్షన్కి, ఇటు క్రైస్తవ కాన్ఫరెన్స్కి తేడా లేకుండా పోతుంది. ఏమైంది విజయవాడ ప్రజలకి? ఏమైంది ఆంధ్ర ప్రజలకి? కళ్ళు ఎక్కడికి పోయినాయి? గాలికి ఊగుతున్నారు, రెల్లులాగా ఊగుతున్నారు. దేవుని వాక్యాన్ని శిరస ఆవహించాల్సిన సేవకులు, నాకు ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, నాకు ఇన్ని లైక్లు వస్తున్నాయి, నాకు ఇన్ని వ్యూలు వస్తున్నాయి. లోకములో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టిలో నీచముగా తీసివేయబడుతుంది. ప్రజలందరూ నీకు లైక్లు కొడుతున్నారంటే, ప్రజలందరూ నీ వెంబడి వస్తున్నారంటే, మారు మనసు ఇంకా పొందకుండా ఉన్నారంటే జాగ్రత్త, సంగమా జాగ్రత్త. తర్వాత యేసు అంటున్నాడు, ఆ యొక్క రెల్లును చూసి, ఇంకా చదవండి. చూడవెళ్ళి తిరిగి సన్నపు బట్టలు ధరించుకున్న మనిషి 9వ వచనం. అవును గాని ఆ ప్రవక్తల కంటే నేను గొప్పవాణ్ణి. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర మార్గమును సిద్ధపరచవలెను. ఈరోజు నీవు ఇక్కడ ఉన్నావంటే యేసే రాజ్యానికి మార్గము నీ జీవితానికి సిద్ధపరచుకోవాలి, నీ కుటుంబానికి సిద్ధపరచుకోవాలి. నీ భర్తకు అర్థం కావట్లేదేమో, నీ భార్యకు అర్థం కావట్లేదేమో, నీ చెల్లి తమ్ముడికి అర్థం కావట్లేదేమో, నీ అక్క అన్న అత్త మామలకు అర్థం కావట్లేదేమో. మార్గము సిద్ధపరచాలి. మన జీవితము వారికి ఒక మాదిరిగా ఉండి తీరాలి. మార్గము సిద్ధపరచాలి. అయినను ఎట్టి ఘనత మనం అంతా చేసిన తర్వాత మన గృహంలోకి వెళ్ళి, ప్రభువా నిరుపయోగమైన నీ దాసులము, మా శక్తికి తగిందే చేయగలిగాం, కానీ దేవా నీ స్థాయిలో మేము చేయలేకపోయాం, దయతో ఈ రోజుకి మమ్మల్ని క్షమించండి. ఎంతగా తగ్గించుకోవాలి మనం. ఎంత గొప్ప దేవుడు మనకి ఇవ్వబడ్డాడు. యేసయ్య మాట, యేసయ్య శక్తి శిష్యులకు కూడా అర్థం కాలేదండి. మార్కు సువార్త 16వ అధ్యాయము. ఆదివారం తెల్లవారుచుండగా వారు ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి. ఆయన సిలువ వేయబడి తిరిగి లేచాడు. ఆదివారం ఉదయమున ఫస్ట్ మగ్దలేని మరియా అక్కడికి వచ్చి యేసే శరీరానికి అత్తరు పొద్దామని వచ్చిందట. శిష్యులు కూడా అనుకున్నారు, కానీ ఆ బండరాయిని ఎవరు దొరికిస్తారు? 3 రోజుల ముందే మీటింగ్ పెట్టాడు. అయ్యగారులాగా 3 రోజుల ముందే మీటింగ్ పెట్టి, ఇది నా శరీరం, దీన్ని తినండి, ఇది నా రక్తం, మీరు త్రాగండి అంటే ఆరాధన బాగా చేసుకున్నారు. 3 రోజుల్లో నేను తిరిగి లేస్తానన్నాడు. అందరూ చప్పట్లు కొట్టారు. ప్రభువా నేను అప్పగిస్తాను. ఒక్క 3 రోజులు. 3 రోజులు అయిపోయింది. వాళ్ళ కళ్ళ ముందు యేసే సిలువ వేయడమే వారికి గుర్తుంది, కానీ ఆయన తిరిగి లేస్తానన్న మాట మర్చిపోయారు. మీలో అనేక మంది కేవలము బైబిల్స్తోనే వస్తారు. ఎందుకంటే మీరు అసలు ఏకసంతాగ్రసులు, అసలు మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం రికార్డ్ అయిపోద్ది. లాస్ట్ 2 సంవత్సరాల్లో దేవుడు అయ్యగారి ద్వారా చేసిన ప్రసంగాలన్నీ అసలు మీకు కంటతా ఉంటాయి. మీరు చాలా గ్రేట్. అసలు
ఎవరో కొంతమంది బలహీనులు పుస్తకాలు తెచ్చుకొని గబగబగా రాసుకుంటారు. కొంతమంది ఏమో ఏం పర్లేదులే, నేను వీడియో చూస్తాలే. ఒకడు అంటాడు మందిరానికి రాలేదు ఏంటంటే, అన్న లైవ్ చూశానన్నా, లైవ్ చూసా. రేపు దేవుడు కూడా ఆడికి పరలోకంలో లైవ్ పెట్టి నరకంలో పెడతాడండి. ఒక ధనవంతుడికి ఎక్కడ వచ్చిందో తెలుసా లైవ్? అంటే నరకంలో మండుతున్నాడు, లైవ్లో పెయిన్ పొందుతున్నాడు, ఆడు మండిపోతున్నాడు, ఒళ్ళు కాలిపోతుంది. అప్పుడు దర్శనం కలుగుతుంది వాడికి. అక్కడ మారుమనసు వచ్చింది ఆ దరిద్రుడికి. ఈ లోకంలో ఉన్నంతసేపు పాస్టర్ గారు మీకు తెలుసు కదా అయ్య గారు, నేను చాలా బిజీ, ఆదివారం ట్రై చేస్తానండి, నేను వస్తానండి, మా ఇంటి ఆవిడని నా పిల్లల్ని పంపిస్తానండి. ఆవిడ అంటది, అరే నాన్నగారు ఎంత బిజీ మీకు తెలుసు కదరా, మీరు ముందు వెళ్ళండి, నేను వస్తాను. ఈవిడ చీడి పాటలకి మెటికి ఆ కొంపల మీద అంతా తిరుగుతూ ఉంటుంది. ఆయనేమో ఎక్కడో డబ్బు ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉందంటే కుక్కలాగా పరిగెడుతూ ఉంటాడు. ఈ పిల్లలు కూడా ఆడుకుంటూ అక్కడ చాక్లెట్లు కొనుక్కొని ఇక్కడ కొనుక్కొని చివరికి ఏదో టైంకి వస్తారు. మళ్ళీ పాస్ట్ గారి దగ్గర వచ్చి ఎంత ప్రార్థన చేసినా వీడు మారట్లేదండి. ఆ పిల్లలు వచ్చి అయ్యగారు మమ్మల్ని అబద్ధాలే చెప్తుంది, ఆ సీరియల్ చూస్తూనే ఉంటుంది, చూడొద్దు అని చెప్పిన ఏంటలేదండి. కంప్లైంట్లు. మరి మీలో ఎంతమంది అలా ఉన్నారో నాకైతే తెలియదు. జాగ్రత్త. దైవ సేవకులు తల్లిలాగా ప్రేమతో, సంతోషంతో, వినయభావంతో అమ్మా అయ్యా అని ప్రకటిస్తూ ఉన్నా మీరు వింటలేదు, అర్థం చేసుకోవట్లేదంటే మీరు యోహానులాగే ఉన్నారేమో. జాగ్రత్త. మీరు గొప్పవారై ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, చాలా అర్హత మీ దగ్గర ఉండొచ్చు. కానీ యేసయ్యలాగా నువ్వు గుర్తుపట్టకపోతే, యేసయ్య చెప్పిన ప్రవచన వాక్యాలు నీ గుండెలో మండకపోతే, నువ్వు చల్లగా నిలువెచ్చని స్థితిలో ఉంటే జాగ్రత్త. రాబోవాడు నీవేనా? మేము వేరొకరి కొరకని ఎవరిని కనిపెడతావు నువ్వు? ఎలాంటోడు వస్తాడు? ఉన్నాడుగా ఒకడు హెరోదు, యూదోకు శత్రువు వాడు ఒకసారి చర్చిలో ప్రసంగం చేశాడంట. ఆడికి తగ్గ విశ్వాసులు యూదులు అక్కడ. వాడు ప్రసంగాన్ని చూసి చప్పట్లు కొట్టి ఓహో అసలు ఇది దేవుని స్వరమే అన్నారు. అనగానే ఆడు ఎదిరిపోయాడు. అంటే యూదులందరూ మన పట్టే ఉన్నారా? యేసుప్రభు వెనకాల ఎవరు లేరనమాట అని వాడు ఉబ్బి తబ్బిపోతున్నాడు, పొంగిపోతున్నాడు, నాకంటే పెద్దగా ఉబ్బిపోయాడు. ఇదిగో పరలోకం నుండి దేవదూత దిగి వచ్చింది, వాడికి తీర్పు వచ్చింది. ఒక్క దెబ్బతో, ఒక్క వేటికి పొట్ట పగిలి పురుగులు బయటకు కక్కుని అక్కడే చచ్చిపోయాడట. ఈ స్థలంలో నిలబడ్డామంటే ఇది సర్వోన్నతుడైన దేవుని స్థలం. దేవుడే, యేసయ్యే, ఆయనకు మాత్రమే యుగములకు రావాల్సిన మహిమ రావాలి. దైవజనులు విసిగించకండి, దైవజనులు కన్నీరు పెట్టించకండి. మీకు తల్లి తండ్రి లాంటి గొప్ప దైవజనులు దేవుడిచ్చాడు. ఆయన మాట జవదాటకండి. మేము ఆయనను చూడగలమా అని అనుకుంటుండేవాళ్ళం. ఆయన మాటలు వినడానికి ఇక్కడికి వచ్చాం. ఆయనే మాట్లాడమంటే యోహాను తన మినిస్ట్రీ కొనసాగిస్తున్నాడు, నిలబడలేదు. తన శిష్యులను ట్రైన్ చేశాడు, నిలబడలేదు. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం అనుకుంటా, పౌలు ఎఫెసీలో ఉన్నప్పుడు జరిగిన సంగతి ఏమనగానే ఒక మాట ఉంటుంది చూడండి, దయచేసి సహాయం చేయండి. అక్కడ ఒక 12 మంది పురుషులు ఉన్నారట. అక్కడ అపోలోని ఆయన మారు మనసుకు సంబంధించిన బోధ చేసి వారిని బాప్తిసం ఇచ్చి వారిని రక్షింపజేశాడట. చూడండి ఒకసారి ఆ మాట చదువుకుందాం గబగబా. అపోస్తలుల కార్యములు 5 కాదు 8 అనుకుంటున్నాను, అయితే క్షమించండి. హల్లెలూయా హల్లెలూయా, పరిశుద్ధుడా నీకు స్తోత్రం. 19 దయచేసి క్షమించండి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి
మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు నాడన్న సంగతి ఏమేమి వినలేదని చెప్పితే. ఎక్కువసేపు దీని మీద నేను మాట్లాడను, కానీ ఆదివారానికి దీన్ని రిజర్వ్ చేసుకుని ఉంచుకున్నాం. అసలు పరిశుద్ధాత్మని బయట పెట్టేశారు చాలా సంఘాలు. వారి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. సంఘానికి దేవుడు ఏమి చెప్పాలనుకుంటున్నాడో దాన్ని కాకుండా బోధకులు సొంత తంత్రములతో కూడిన మాయా బోధలతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ఇక ఆటోమేటిక్గా బైబిల్ చదివే అవకాశం మీకు లేదు కదా. కావాలంటే ముసుగేసుకొని ప్రార్థన చేస్తారు, లేదా 4 కన్నీళ్ళు బొట్లు కారుస్తారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? వాక్యంలో అసలు నిజంగా ఏముంది? మాసిదోనియా బెరయ విశ్వాసులు అయితే పౌలు ప్రసంగం చేసిన తర్వాత కూడా వారి ఇంటికి వెళ్ళి చాలా జాగ్రత్తగా లేఖనములు ఆ విధముగా ఉన్నవో లేవో వారు పరీక్షించు వచ్చారట. శిష్యులు అట్లా లేరు. యోహాను అట్లా లేడు. యేసయ్య ఏమై ఉన్నాడో వారికి అర్థం కావటం లేదు. హెబ్రీ పత్రిక 1:1 చూడండి, ఆయన గురించి పౌలు ఎలాగ రాస్తూ ఉన్నాడో. హెబ్రీలకు రాసిన పత్రిక 1:1 నుంచి చదువుదాం. నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు నానా విధములుగా ప్రవక్తలనే వాడుకున్నాడు తప్పితే ముక్కోటి దేవతలను ఎక్కడ వాడుకోలేదు. మహమ్మద్ ప్రవక్తను ఎక్కడ వాడుకోలేదు. మరొకరిని వాడుకోలేదు. మత్తయి సువార్తలో ఆదాము మొదలుకొని యేసే వరకు ఎవరెవరిని వాడుకున్నాడో ఆ లిస్ట్ అంతా తన గ్రంథంలో రాసి పెట్టాడు. ఈ మానవుడు కొంతమంది దుర్మార్గులు, బుద్ధిహీనులు, వారు తెలియకయే బైబిల్లో మా మొహమ్మద్ గురించి ఉందని ఇక్కడ ఏవేవో చెప్తున్నారు. అమాయకులను, లక్షల కోట్ల మంది అమాయకులను మోసం చేస్తున్నారు. ఆ తర్వాత అబ్రామా అంటే రామా అనే మాట ఉందంటారు కొంతమంది. మాకు వస్తారండి, అక్కడ ఒకడు ఉన్నాడు, అక్కడ ఏదో రథయాత్ర జరుగుతుంది, మేము బస్సులోంచి బయటికి దూకేశాం. 3 రథాలు పెట్టారు. దయచేసి ఆ మొబైల్స్ని ఎక్కడైనా చెత్తపుట్లో పడేయండి. మా దగ్గర కూడా 3-4 మొబైళ్ళు ఉన్నాయి. చాలా జాగ్రత్త బిడ్డలారా. వెంటనే ఒక పని మీద వెళ్తున్నాం, ఆ రథయాత్ర చూసి వెంటనే దూకేసాం బయటికి. గబగబా అక్కడికి వెళ్ళాం. ఒక ఆఫ్రికన్ దగ్గరికి వచ్చి ప్రభు అంటున్నాడు. రే, నేను ప్రభు ఏంట్రా? అవును ప్రభు, యు ఆర్ ది ప్రభు అంటున్నాడు. అలా కాదురా, జీసస్ లవ్స్ యు అన్న. ఎస్, ఐ ఆల్సో లవ్ హిమ్ ప్రభు. వాడేదో డ్రగ్స్ తాగిన వాళ్ళు ఒక మైకంలో ఉన్నాడు. ఏంటేంటో మాట్లాడుతున్నారు. ఒకడు వచ్చి అంటాడు, మీకంటే క్రైస్తవుల కంటే మేమే క్రీస్తుని ఎక్కువగా ప్రేమిస్తాం. ఎందుకో తెలుసా? మీరు మాంసం తింటారు, మేము మాంసం తినము అన్నాడు. వారిని నువ్వే బైబిల్ చదివావురా? ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ వాళ్ళు పిలకలేసేసుకున్నారు. ఇక రకరకాలుగా విచ్చలవిడిగా ఉంది ఆ వాతావరణం, ఆ ప్రాంతం అంతా. దేవుణ్ణి గురించిన దేవులాట ఎక్కువ, కానీ నిజ దేవుడు ఎవరో, ఆయన ఆజ్ఞాపిస్తున్నదేంటో, ఆయన నీ కొరకు నీ జీవితంలో చేయాలనుకున్నదేంటో నీకు అర్థం కాక దైవజనుల్ని సంవత్సరాల తరబడి నువ్వు ఏడిపిస్తున్నావు. ఆయన అంటాడు, అమ్మా యవనస్తుడా, సేవకు సమర్పించుకో అనగానే నీకు కోపం వచ్చేస్తుంది. నీకు ఒంటి మీద చేవలు జర్రలు పాకుతాయి. ఆదివారం వస్తున్నాను సరిపోదా? ఎక్స్ట్రా మీటింగ్లు కూడా వస్తున్నానుగా, అప్పుడప్పుడు చేపలు కార్పెట్లు ఎత్తరానుగా. ఆయనకి నన్ను చూస్తే చాలు సేవకు రమ్మంటాడు. ఏటో వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడుగా, సరిపోదా? మళ్ళీ నేను కూడా చేయాలా? నాకు ఇప్పుడిప్పుడే ఏదో బ్యాంకులో జాబ్ వస్తుంది. ఈ మధ్యనే కాస్త బెంగళూరు వెళ్ళి ఏదో సాఫ్ట్వేర్ వెతుక్కుంటున్నా. నరకంలో సాఫ్ట్వేర్ జాబులు ఉండవండి. నరకంలో డాక్టర్, ఇంజనీరింగ్ జాబులు ఉండవు. నరకంలో మండుతుంటే మంటే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని నుంచి తప్పించుకోవడానికి ఉన్న ఒక్క మార్గం, యేసయ్య ఆజ్ఞాపించినదంతయు చేయడానికి నువ్వు నడుము కట్టుకోవాలి. ఈ ధర్మశాస్త్ర విధులు నీ కన్నుల ఎదుట నుండి, నీ నోటి నుండి, నీ చేతుల్లో నుండి, నీ జీవితంలోంచి ఇటు అటు కుడిమికైనను ఎడమకైనను తప్పిపోకూడదు అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన కొన్ని నువ్వు చేస్తావు, కొన్ని నువ్వు చేయలేవు. కనీసం చేయలేనప్పుడైనా
ఆయన కాళ్ళ మీద పడి, ప్రభువా నన్ను క్షమించు, పాపిని నన్ను క్షమించు, అనేక సంవత్సరాలుగా చర్చకు వస్తున్నాను, నువ్వెవరో నాకు అర్థం కావట్లేదు, నన్ను క్షమించు. పూర్వకాలమందు నానా సమయాలలో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు, మహమ్మద్ ద్వారా కాదు, రామకృష్ణ బుద్ధ ద్వారా కాదు, మరి బాబాల ద్వారా కాదు, రాళ్ళు రప్పలు చెట్లు చేమల వల్ల కాదు, ఈ దినముల అంతమందు ఆయన ఆ కుమారుని ద్వారా, తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. హల్లెలూయా. ఈ ప్రపంచానికి దేవుడు మాట్లాడుతున్నది ఒకే ఒక్క నామంతో, అది యేసు క్రీస్తు అను అద్వితీయ దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేనికి చెప్పారు హల్లెలూయా? బాప్తీసం తీసుకున్నందుక, సేవ చేయనందుక, ఇంకా మదనపల్లిలో అనేక మంది రక్షణ పొందకుండా ఉన్నారు కదా, నీ కుటుంబంలో ఇంకా దేవుని తెలుసుకోకుండా ఉన్నారు కదా, నా కుటుంబంలో ఇంకా దేవుని తెలుసుకోకుండా ఉన్నారు కదా, వారి గురించి ఎప్పుడైనా నీ గుండెలను చింపుకున్నావా? ఎప్పుడైనా ఉపవాసం అండి కన్నీరు కార్చావా? అయ్యో, నాకు అర్థమైనంత కూడా నా కుటుంబానికి అర్థం కాలేదే, నా బంధువులకు అర్థం కాలేదే, నా కులపోళ్ళకి అర్థం కాలేదే, నాతో పొలంలో పనిచేస్తున్న వాళ్ళకి అర్థం కాలేదే, నా ఊరి వాళ్ళకి అర్థం కాలేదే. ఎప్పుడైనా లేదా ఇప్పుడైనా ఈ క్షణమైనా ఇంకా ప్రశ్నిస్తున్నావా దేవుణ్ణి? రావాలని ఉంది కానండి, ఇదిగో ఈ ఒక్క బ్యాంక్ అప్పు తీరిపోయిన తర్వాత అప్పుడు వస్తా. అప్పటికే నీకు 70 సంవత్సరాలు, ఇక బ్యాంక్ అప్పు తీరడానికి ఒక 20 సంవత్సరాలు, ఇంకా అప్పుడు పళ్ళు కళ్ళు ఏం కనిపించవు. అప్పుడు చెప్తావు, మా కాలంలో చెప్పేవాళ్ళరా, మరి ఇప్పుడు జీవితం అంతా సంకనాగిపోయింది. కూరగాయలు మాత్రం ఫ్రెష్గా కావాలి, పళ్ళు ఫలాలు ఫ్రెష్గా కావాలి. నువ్వు మాత్రం దేవుడికి అన్నీ ఊడిపోయిన తర్వాత అప్పుడు ఊగులాడుకుంటూ వస్తావా? జాగ్రత్త. ఈ దినములంతమందు యేసు అనువానికి నువ్వు కావాలి, నీ పిల్లలు కావాలి, నీ కుటుంబం కావాలి, నీ బంధువులు కావాలి, నీ ఊరు కావాలి, నీ దేశం కూడా కావాలి. ప్రపంచం నిలబడిపోయింది. వాచ్మెన్ నీ అనే భక్తుడు చైనాలో ఏడుస్తున్నాడు. 1400 శతాబ్దంలో, దేవా 1400 ఏళ్ళ పాటు 1 బిలియన్ కంటే ఎక్కువ ఉన్నాం మేము చైనాలో. ఒక్క శిష్యుడు ఎందుకు పంపలేదు? ఒక్క క్రైస్తవుని ఎందుకు పంపలేదు మా దేశానికి? ఇన్ని కోట్ల మంది సువార్త తెలియకుండా నరకానికి వెళ్ళిపోయారే. అంటే ఇండియాకి మొదటి 100 సంవత్సరంలోనే, యేసే జీవించిన కాలంలోనే తనకి 11 మందే మిగిలితే, వారిలో ముఖ్యుడైన థామస్ని ఇండియాకి దేవుడు ప్రేమతో బలవంతంగా పంపిస్తే, మనం చేసిన ఘనకార్యం ఏంటంటే చెన్నై కొండల్లో గుహల్లో అతని వెనకాల వచ్చి బల్లెమ దింపాం. అది మన ఘన చరిత్ర. తర్వాత క్రైస్తవ్యాన్ని బ్రిటిష్ వాళ్ళకి అంటగట్టాం. ఆడు ఎప్పుడు మొన్న 200-300 సంవత్సరాల క్రితం వచ్చాడు. సుమారు 76 ఏళ్ళుగా ఏ బ్రిటిష్ వాడు మనల్ని పరిపాలించట్లా. మనది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యం. ప్రజలు స్వేచ్ఛగా దేవుణ్ణి వెతుక్కోవచ్చు. అయినా కూడా ఈనాటికి ఎగబడి సౌలులాగా కోట్ల మంది ఆయుధాలు ధరించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కానీ భయపడొద్దు, ధైర్యం తెచ్చుకోండి. మీ విడుదల సమీపించింది. ఈ అంచె దినములు యందు తన కుమారుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకోండి అని మాట్లాడుతున్నాడు. భయపడొద్దని మాట్లాడుతున్నాడు. నేను నీ పక్షంగా నిలబడుతున్నానని మాట్లాడుతున్నాడు. నిన్ను ఆశీర్వదించడానికి నేను లోకానికి వచ్చానంటున్నాడు. నీ ప్రతి కన్నీటి బొట్టును ఆయన తుడిచివేస్తాడు. నిన్ను మాత్రమే కాదు, నీ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయినా మనలో కొంతమందికి ఎక్కదు. చర్చి బయటికి వెళ్ళిన తర్వాత మరలా షర్లా మామూలే, ఉద్యోగం మామూలే, అప్పులు మామూలే, లోకంలో ఉన్న వేదన మామూలే. ఇది ఆ యోహాను జీవితం. దేవుడు ఎంత అద్భుతాలు చేసినా గుడ్డివారు చూపు పొందుతున్నారు, యోహాను నమ్మట్లేదు. దెయ్యాలు విడుదలవుతున్నాయి, నమ్మట్లేదు. చనిపోయిన వారు తిరిగి లెగుస్తున్నారు, యోహాను నమ్మట్లేదు. నన్ను చెరసాల నుంచి బయట అప్పుడు మరలా నేను అరుస్తా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోతున్న గొర్రె పిల్ల. ఎంతకాలం చెప్పిందో చెప్తావు, ఎంతకాలం పాడిందో పాడతావు. ఇక అప్డేట్ అవ్వవా? ఇక ముందుకు వెళ్ళవా?
లండన్ వెళ్ళిన కొత్తలో ఒక ఆవిడ ఇంటికి తీసుకెళ్ళి గోంగూర కూరేసి పెడితే ఆకలి మీద ఉన్నానేమో గబగబా తింటున్నాను. ఆవిడ చెప్తుంది, అయ్యగారు నా టెస్ట్ మనీ ఇంటే మీరు బెదరు అసలు అదిరిపోద్ది అంటే ఎంత బాగుంటుందో అనుకున్నా. మీరు ఆల్రెడీ లండన్ వచ్చేసారు కదా, చాలా గొప్పోళ్ళు మీ గోదావరి వాళ్ళు. ఏంటమ్మా నీ టెస్ట్ మనీ అన్నా, 20 సంవత్సరాల క్రితం నేను ఒక ఇండియా వెళ్తే, ఒక చర్చికి వెళ్తే అక్కడ అమ్మా నీకు బిడ్డ పుడతాడన్నా, బిడ్డ పుట్టింది. ఇక 20 సంవత్సరాల తర్వాత ఇప్పటి వరకు యేసుప్రభు ఏం చేయలేదన్నమాట. ఆవిడికి బంగారము, డబ్బు, ఇల్లు, వాకిలి విచ్చలవిడిగా సంపాదించింది ఆ తల్లి. 20 సంవత్సరాల్లో దేవుని కార్యాలు ఏమీ నేర్చుకోలేదు. ఎంత భ్రష్టకరమైన జీవితం, ఎంత నాశనకరమైన ఊబి. యోహాను అడుగుతున్నాడు, రాబోయేవాడు నీవేనా? కెన్ ఐ మూవ్? శుభ్రంగా ఇస్లాంలోకి వెళ్ళిపోరా, పేడ వదిలిపోద్ది. మీరు కూడా వెనక్కి వెళ్ళిపోండి. కొంతమందిని పంపించాలి అయ్యగారు. వాళ్ళు మీ ప్రాణం తీసే వరకు జలగల్లాగా పడతారు. పొద్దున్న హోటల్ దగ్గర బయట ఉన్నాను, ఒక ఆవిడ ఎవరో పాపం చాలా పేదరాలాగా ఉంది. సరే 20 రూపాయలు ఎంత ఉంటే ఇచ్చాను, తీసుకుంది. మరి ఏమనిపించింది ఆవిడకి? మళ్ళీ పరిగెత్తుకొచ్చింది. ఏంటమ్మా అన్న, అయ్యా ఒక ఇల్లు కావాలయ్యా, ఎట్లా అని ఇల్లు ఇప్పించండి అయ్యా. అమ్మా నాకే తలదాచుకోవడానికి ఇల్లు లేదురా. నేను ఎవరనుకుని ఏమనుకుంటున్నావు నువ్వు? రావడం అయితే నా దగ్గరికి వచ్చే బాప్తిస్మ ఇస్తా ఫ్రీగా, కావాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఇస్తా, ఇంకా ఎక్కువ కావాలంటే బైబిల్ ట్రైనింగ్ ఇస్తా, కానీ ఇల్లు ఇచ్చేంత శక్తి నా దగ్గర లేదురా. అదేంటి బాబా? మరి మొన్న ఆ క్రిస్తాని పళ్ళు కార్డులన్నీ పట్టుకొని చర్చిలో మెంబర్ అయితే ఇళ్ళ స్థలాలు ఇస్తారంటగా. ఉన్నారు అట్టేటోళ్ళు ఇక్కడ? మా చర్చికి రండి, ఇళ్ళ స్థలాలు ఇస్తాం. ఆ చర్చికి వెళ్ళండి, BMW కారు ఇస్తాం, బర్త్డేకి కేక్ ఇస్తాం, సత్తే ఫ్రీగా. అమ్మా నీకు దండం పెడతానమ్మా, నన్ను చంపకమ్మా. నేనేదో కొద్దిగా వాక్యం గుర్తుపెట్టుకుని నన్ను వెళ్ళి తల్లి అని పంపించేశాను. ఎట్లా ఉంది యేసయ్య, ఎన్ని రకాలుగా వాడుకుంటున్నారో యేసునామాన్ని. చూడండి, ఇంక కిందకి ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము తర్వాత యేసయ్య కొన్ని బాధలను అక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పదకొండవ వచనం నుంచి, స్త్రీలు కని వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. 12వ వచనం, బాప్తిస్మిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుతుంది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు. రాహుబు లాంటి వేశ్యలు, రూతు వంటి మోయాబీయులు జొరబడుతున్నారు దేవుని రాజ్యంలో. క్రైస్తవ ఇంట్లో పుట్టాము, పాస్టర్ గారి పిల్లలము, క్రీస్తుని ఎరిగిన కుటుంబాల్లో పుట్టామన్నవారు ఏ అద్భుతాలు లేకుండా చాలా సాదాసీదాగా చాలా బలహీనంగా కొట్టబడుతున్నారు. దేవుని నమ్ముకుంటున్నామని చెప్పుకుంటూ జీవితాల్లో ఎటువంటి మహత్కార్యాలు లేవు. ఒక మతంలాగా అయిపోయింది క్రైస్తవ్యం. హిందూ కంటే ముస్లిం కంటే ఏ మాత్రం గొప్పతనం ఏమీ లేదు. మోషే కర్ర పడవేశాడు, పామైంది. ఆ మాంత్రికులు కూడా కర్రలు పడేశారు, పామైంది. మరి ఇక మోషే గొప్పతనం ఏముంది? మోషే ఆశ్చర్యపోతున్నాడు, దేవా ఇంతేనా? హిందువులు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, క్రైస్తవులు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. హిందువులు మందిరానికి వెళ్తున్నారు, ముస్లిమ్స్ దర్గాకి వెళ్తున్నారు, మీరు కూడా చర్చికి వస్తున్నారు. ఇదేనా జీవితం? ఇంతేనా? వాళ్ళు నల్ల బట్టలు ఎర్ర బట్టలు వేసుకుంటే మనం తెల్ల బట్టలు వేసుకుంటే ఇదేనా క్రైస్తవ్యం? ఆదివారం ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళి చెప్పుకుందాం. ఈ రాత్రి యేసు మీదే మనం ధ్యానం ఉంచుదాం. యేసు ఎవరు? ఎంత గొప్పవాడు! శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలకు వణుకు పుడుతుంది యేసయ్య మాట్లాడితే. తమ అధికార కూటములు కదిలిపోతున్నాయి. ఎలాగునైనను ఈయనను సంహరిద్దామని 10 సార్లు ప్రయత్నించారట. యేసయ్యని చంపేయాలి, యేసయ్యని చంపేయాలి. నీలో కూడా విశ్వాసాన్ని చంపేయాలని నీ కుటుంబం, నీ బంధువులు, నీ స్నేహితులు అందరూ జాగ్రత్త. పిచ్చెక్కింద నీకు? పొద్దున రాత్రి బైబిల్ చదువుతావేంటి? ఎప్పుడు దేవుడి గురించే మాట్లాడతావేంటి? ఇక వేరే వ్యాపకం ఏమి ఉండదా? అప్పుడప్పుడు కొంచెం బయటికి వెళ్ళాలి, ఫ్రెండ్స్తో సరదాగా తిరగాలి.
నేను కాలేజ్ రోజుల్లో ఉన్నప్పుడు మా స్నేహితులు, క్రికెట్ ఆడుకునే స్నేహితుల దగ్గరికి మా తండ్రి వచ్చేవారట. ఆయన అడుగుతూ ఉండేవాడంట, ఎరా మా వాడేమన్నా కొంచెం మార్పు చెందాడా? ఎంతసేపు ఆ పాస్టర్ ఆ చర్చేరా వాడి జీవితం అంతా. రే మా వాడు ఎవరినైనా ప్రేమిస్తే చెప్పండి రా, నేనేం తిట్టను, వాడికి ఆ అమ్మాయినిచ్చే పెళ్లి చేస్తా, వాడిని కొంచెం లవ్ చేయమని చెప్పండి రా. ఆయన కమ్యూనిస్టుడు, ఆయనకు తెలీదు. అరే మా వాడు ఒకరోజు చాలా కోపం వచ్చింది. నాన్న నువ్వు తాగడం మానకపోతే నేను కూడా తాగేస్తాను నాన్న నీతో కలిసి అన్న. రే నా కొడక రా ఇలరా ఇలరా ఇలరా, నీలాంటి ఫ్రెండ్ దొరక్క నేను రోడ్ల మీద తిరుగుతూ ఎవడో సన్నాసి వాళ్ళందరికీ పోయిస్తున్నాను రా రోజు. మన ఇద్దరం కలిసి ఇంట్లో తాగితే ఎంత బాగుంటుంది అంటావు. ఛీ, క్రైస్తవులు అంటే మాట్లాడవచ్చా? నాన్న తాగుడు మానకపోతే మోకాళ్ళు వేసి కన్నీరు గార్చి ఉపవాసాలు ఉండాలా? మనకు ఉపవాసం ఉండే జాతి కాదుగా, ఎంతసేపు తినడమే. ఏసే అర్థం కాల. 5 క్రైస్తవులు ఇంట్లో ఒక్క మనిషిని మార్చుకోలేకపోయా. చివరికి ఆయన ఒక క్యాథలిక్ చర్చికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నాడంటే పెద్ద పాదిరి గారు. మొత్తానికి ఎట్టగో ఒక 8 సంవత్సరాలు తాగుడు అన్నీ మానేశాడు. అక్కడి నుంచి పెద్ద పాదిరి గారు ఇటలీ నుంచి ఎవరో వచ్చి అన్నారట, రావు ఇదిగో ఇది ఇటాలియన్ టొబాకో, యేసు ప్రభు నీటిని ద్రాక్ష రసంగా చేసిన వైన్ ఇది, కుమానించాయి. అబ్బాబ్బాబ్బా, మా వాడు సన్నాసి అండి, అడిగి బుద్ధి లేదండి, అడిగి బైబిల్ తెలియదండి. యేసే ఎలా అర్థమవుతున్నాడు ఈ రోజున ప్రజలకి. తర్వాత చూడండి, అదే అధ్యాయంలో కిందకి వెళ్ళిపోదాం, సమయం అయిపోతుంది. 15వ వచనం చూద్దాం. వినుటకు చెవులు కలిగిన వాడు వినుగాక. వినుటకు చెవులు ఉండాలి. ఈ రోజున మందిరానికి వచ్చే ఆసక్తి ఒక్కటి ఉంటే సరిపోదు. మందిరంలోకి వచ్చి కూర్చున్నాక అనేక మంది ఏవో విషయాలు ఆలోచించుకుంటూ ఉంటారు. ఈరోజు నేను మంచి చీరతోనే వచ్చానా, ఈరోజు బయట నా బైక్ కరెక్ట్గానే పెట్టానా, లాక్ వేసానా, ఇంటికి తాళం వేసానా. ఇక ఆ రోజు ఆరాధన అంతా కూడా ఈ మధ్యలో సైతాన్ గాడు ఎవరినో ప్రేరేపిస్తాడు, వాళ్ళు ఇలా చూస్తారు నీ వైపు. అంటే నన్ను ప్రశంసించారా తిట్టారా నీకు అర్థం కాదు. ఇక ఆ రోజంతా ఆ మైండ్, ఇక ఆరాధన పోయింది, వర్షిప్ పోయింది, ప్రసంగం పోయింది, ఆడు నా వైపు ఎందుకు అలా చూశాడు. ఇదే గొడవ. అంటే మీరు అలాంటి వాళ్ళు ఉంటారండి, మాకుంటారు లండన్లో. అది ఈరోజు నెక్లెస్ పెట్టుకొచ్చింది కదా, నేను 2 నెక్లెస్ పెట్టుకొస్తా నెక్స్ట్ వారం. ఈరోజు మామూలు పట్టుచీరకు వచ్చి నేను జరీ పట్టుచీర కొనుక్కొత్తా. పోటీల మీద పోటీలు. వాళ్ళందరికీ దండం పెట్టి అమ్మలారా అమ్మా వెళ్ళండి. వినుటకు చెవులు ఉండాలి, ఆత్మలో చెవులు ఉండాలి, దేవుని స్వరాన్ని గుర్తుపట్టాలి. దేవుని మందిరానికి వచ్చిన వెంటనే నీ కన్నులు మూయబడాలి, ప్రభు వైపు చూసే కన్నులు తెరవబడాలి. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో నేను ప్రవేశించాను, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఆయనతో నేను మాట్లాడుకోవడానికి వచ్చాను. ఎవరు పాడుతున్నా నువ్వు యేసయ్యతో పాడుతూ ఉండాలి, యేసయ్యకు పాడుతూ ఉండాలి. ఎవరు వాక్యం చెప్తున్నా నీ ఆత్మలోకి ఆ జీవ జలధార వెళ్ళిపోతూ ఉండాలి. ప్రతి మాటని ఒక బ్యాంకులో బంగారపు బిస్కెట్లు ఎట్లయితే దాచుకుంటావో, నీ ఇంట్లో లాకర్లో డబ్బును ఎట్లా దాచుకుంటావో అంతకంటే ఎక్కువగా ప్రతి మాట దాచుకోవాలి. యోహాను దాచుకోవటంలా, యోహాను ఇంకా ఫీల్ అయిపోతున్నాడు. ఆయన నా గురించి చాలా గొప్పని అంటున్నాడు. కొంతమంది శిష్యులను కూడా తయారు చేసుకున్నాడు, డబ్బా శిష్యులు. వీళ్ళ దగ్గర అధికారం లేదు, వీళ్ళ దగ్గర వాక్యం లేదు, వీళ్ళ దగ్గర జీవం లేదు, వీళ్ళ దగ్గర బలం లేదు, వీళ్ళ దగ్గర ధైర్యం లేదు. ఆ పాస్టర్ ఏం చెప్తే అదే చేస్తారు వీళ్ళు. వినుటకు చెవులు కావాలని యేసే మనల్ని కోరుతున్నాడు. ఆ తర్వాత చూడండి, నెక్స్ట్ కంటిన్యూ ప్లీజ్. ఈ తరము వారిని దేంతో పోల్చుదము? గాడ్ బ్లెస్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ.
క్రైస్తవులకే బైబిల్ చదవడం రాకపోతే హిందువులు ముస్లింలు బైబిల్ ఎందుకు చదువుతారండి? నేను మిమ్మల్ని ఏమంటలేదు. చదువుకున్న పిల్లలందరూ బైబిల్ చదవాలి, బాగా బైబిల్ చదవాలి. బైబిల్ మనకు కంఠస్థ రావాలి. యేసే మాటలు ఇంకా దగ్గరగా ఉండాలి మనం. నిజమే, ఈ తెలుగు ఒక్కొక్కసారి కష్టంగానే ఉంటుంది. అక్కడక్కడ ఆ పోస్టర్లు చూశాను, కానీ మందిరానికి వచ్చిన బిడ్డలేరి, నీ కుటుంబస్తులేరి. కొన్ని వేల మైళ్ళు కాళ్ళు వాసిపోయినా మేము ఇంత దూరం రాగలిగాం. ఇంట్లో నుండి కొద్దిగా బిడ్డలు రాలేకపోయారు. ఆదివారానికైనా తీసుకురండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి బిడ్డలందరూ నిలబడి పాటలు పాడారు. మీరు ఎంతమంది వాయిద్యాలతో సంతోషిస్తూ ఆ పిల్లల గ్రోవులకి, ఆ మ్యూజిక్కి దేవుని ఎదుట మై మరచిపోయి. దైవజనులు యేసుని గారు అంటారు, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ. అందరం కలిసి పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, అందరం పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి. ఎవరు సమీపించలేరట ఆ తేజస్సు, ఎవరు చూడలేరట. ఏ సైతాను శక్తులు ఆ పేరు స్మరిస్తేనే గజగజ వణికిపోతాయట. పాతాళం కూడా ముడుచుకుపోతుంది, నరక ద్వారాలు దూరంగా పారిపోతున్నాయి. అట్లాంటి యేసుని యేసు, నా యేసు, నిన్ను పిలిచినవాడు, నీ ప్రియుడు, నీ సౌందర్యం కోరినవాడు, నీ బలహీనతలను చూసి నిలిపేవటలేదు. తన కృపను నీ మీద కృమ్మరించి, తన ఆత్మను కృమ్మరించి ఆదివారం మిస్ కాకుండా దయచేసి క్రైస్తవులకి ఇవ్వబడిన అధికారం. క్రైస్తవులు కదిలితే ఏం జరుగుతుంది? మీరు చూస్తున్న వినుచున్న ఈ శత్రువు ఫరో సైన్య సమూహాలు మీరు ఇంక ఎన్నడూ చూడడు.
400 సంవత్సరాలు ఇనప గుప్పిల్లో పిసికి చంపేస్తున్న వాడిని ఎర్ర సముద్రంలో అధపాతాళానికి తొక్కేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రిని యేసు నీ కొరకు మాట్లాడుతున్నాడు. వినుటకు చెవులున్నాయా? వినుటకు చెవులున్నాయా? ఎట్లాంటి యేసమ్మా? నేను ఎక్కువగా మాట్లాడను దయచేసి. నా బాధ అంతా ఏంటంటే, యేసే నీకు అర్థం కాలేదే. నీ పంట గురించి బాధపడుతున్నావు, నీ ఇల్లు గురించి బాధపడుతున్నావు, నీ కోడి సరిగ్గా పెరగలేదని బాధపడుతున్నావు, కానీ ఆత్మలో నువ్వు యేసేని అర్థం చేసుకోలేదని పరిశుద్ధాత్మ దేవుడు రోధిస్తున్నాడు. యేసే బాధపడుతున్నాడు. క్రీస్తు స్వారూప్యత నీలో కనబడే వరకు దైవ సేవకుడు అల్లాడిపోతున్నాడు. ఎంతకాలం మీరు ఆయన్ని విసిగిస్తారు? ఎంతకాలం ఆయనకు లోబడకుండా ఉంటారు? ఎంతకాలం నిర్లక్ష్యంగా దేవుని వెంబడిస్తారు? నీ కులం చూసుకున్నా, నీ ఆస్తి చూసుకున్నా, మరి ఇంకోటి ఏదైనా చూసుకున్నా జాగ్రత్త. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. నేను ముగిస్తాను ఇంకొక పాయింట్ చెప్పి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, క్షమించండి నాన్న, 4వ వచనం నుంచి చదువుదాం. మీలో అమ్మా, మీ పనులు మీరు చేసుకుంటున్నారు, మంచిదే. యేసే పని కూడా చేయండి, సంఘంలో పనులు కూడా చేయండి. దేవుని కొరకు దైవదాసులు భారంతో చెప్తున్న పనులు కూడా చేయండి. ఆయన ప్రపంచమంతా కావాలి, అనేక దేశాల్లో కావాలి. ఆయన వచ్చినప్పుడు ఏ మాట చెప్తాడో దాన్ని జాగ్రత్తగా రాసుకొని దాన్ని అలాగే చేయండి. దేవుడు మిమ్ములను కూడా గొప్పవారిగా చేస్తాడు, మిమ్ములను కూడా గొప్పవారిగా చేస్తాడు. స్టీఫెన్ అయ్య గారు విజయవాడలో సండే స్కూల్ పిల్లవాడికి, చిన్న పిల్లవాడికి ఉన్నప్పుడు, రే ఇలా రా, ఈ క్రిస్మస్ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి నువ్వు వాక్యం ప్రకటించు అన్నారు. అయ్యా నేనా, నాకేం తెలిసి వచ్చాయి? రే ఉరుకోరా, స్టేజ్ ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వర్రా, నేర్చుకో. అక్కడ మొదలైంది ప్రజలు ఎదుట నిలబడి మాట్లాడడం. తర్వాత స్కూల్స్లో, యూనివర్సిటీస్లో, దేశాలలో వాక్యంతో పాటు నా జీవనం కూడా ఒక లెక్చరర్గా, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా అనేక స్థలాల్లో మాట్లాడడానికి ప్రభు అవకాశం ఇస్తున్నాడు. సంఘంలోకి రండి, దేవుని కార్యాల్లో పాల్గొనండి, దేవుని యొక్క కార్యాలు గొప్పగా ఘనముగా ఎంచండి. నాకు కూడా ఈ భాగ్యం దొరికిందని సంతోషించండి. అయితే యేసు కలిగిన మనసు గురించి మాట్లాడుతున్నాడు 5వ వచనంలో. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మంచి మనసు మీరును కలిగి ఉండి. ఎట్లాంటి మంచి మనసు చూడండి 6వ వచనం నుంచి. సాక్షాత్తు దేవుడై ఉండి అమ్మో, మరి మీ దైవజనులు అంత మంచి చైర్స్ వేశారు. కొంతమంది ఆ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, పాపం మిమ్మల్ని ఏమంటలేదయ్యా, దేవుడు మిమ్మల్ని దీవించినాక. దేవుని సన్నిధిలో మోకరించాలంటే, కొంచెం కిందకు వచ్చి కూర్చోవాలంటే కొంతమందికి అమ్మ నడుములు పట్టవు, నడుములు రావు, ఎంత ఇబ్బంది పడతారో. నేను కూడా నాకు బుద్ధి లేని రోజుల్లో సరైన చైర్ వేయకపోతే, సరైన టైం ఇవ్వకపోతే, సరైన స్థలానికి తీసుకెళ్ళకపోతే, మరి మేము గొప్ప ప్రసంగికులం కదా, మరి లండన్ ప్రసంగికులం. యేసు ప్రభువారు శిలువలో చనిపోయిన దానికంటే కూడా ఒక్కొక్కసారి మాకు కొమ్ములు ఎక్కువ ఉంటాయి. అందుకే శుభ్రంగా గుండు కొట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమో లేకపోతే ఏ జుట్టు తీసి ఎక్కడ పెట్టే ఉన్నాం, క్రీములు రాసి అది పూసి ఇది పూసి మొత్తం నున్నగా తీసేశాడు. నా వాక్యమే నీకు ఘనత, హల్లెలూయా, నా మహిమే నీకు మహిమ, నా పేరు చెప్పుకొని జీవితాంతం నువ్వు బతకరా అన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే మా చర్చిలో మా బిడ్డలందరూ చైర్లో కూర్చోబెట్టి మేము కింద పట్టా మీద కూర్చుంటాం. యేసన్ గారు చెప్పారు, చైర్లో కూర్చున్నాడన్నా పడిపోతాడంట, కానీ కింద కూర్చున్నాడు ఎప్పుడు పడిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లా కానీ ముసలోళ్ళందరి కిందకి రాకండి అమ్మా, మీ ఆరోగ్య పరిస్థితులు జాగ్రత్తగా చూసుకోండి. దేవుడైతే పరలోకపు సింహాసనాన్ని, తండ్రితో ఉండాల్సిన బాధ్యతను, అక్కడ జరుగుతున్న దేవదూతల ఆరాధన అన్నిటినీ విడిచిపెట్టి ఈ లోకంలో నా పోలిగ్గా వచ్చేసాడు. అక్కడెక్కడో ఒక బోర్డింగ్ చూసా, వినాయకుడి బొమ్మ వేసి పక్కన చేతిలో హెల్మెట్ పెట్టారు. రే జాగ్రత్త, ఒక్కసారి తల పోయిందో మళ్ళీ ఇంకో తల అతికించడానికి నాకులాగా ఏనుగు తల మీకు ఉండదు అంటున్నాడు ఆయన.
ఆయన సింహం తలతోనో ఏనుగు తలతోనో ఆ కోతి తలతోనో రాలా. ఎగ్జాక్ట్గా నాలాగేనే 2 చేతులు, 2 కాళ్ళు. ప్రజలు దేవుణ్ణి తాకగలుగుతున్నారు, ప్రజలు దేవుణ్ణి ముఖాముఖిగా చూడగలుగుతున్నారు. ఒకసారి అయితే ఆయన రూపాంతర కొండ మీదకి తీసుకెళ్ళి ఆయన ముఖమంతా కూడా సూర్యులాగా ప్రకాశిస్తుందట. పేతురు, యోహాను, యాకోబు అప్పటి వరకు భుజం మీద చేతులు వేసుకొని ఏసీని అటు తోసి ఇటు తోసి అక్కడి వరకు నడిచినాడు. ఒక్కసారి పడిపోయారు ఆయన పాదాల దగ్గర. సూర్యుడు ప్రకాశిస్తే ప్రపంచంలో ఏ సూర్యుడు నిలబడలేకపోతున్నాడు, ఏ చంద్రుడు నిలబడలేకపోతున్నాడు. నక్షత్రాలన్నీ మాయమైపోతున్నాయి. యేసయ్య ముఖ ప్రకాశము. అయినా రక్షణ పొందమ్మా, బాప్తిజం తీసుకోండి అయ్యా అంటే నువ్వు డిలే చేస్తావు చూడు, నీకు నరకమేరా. నరకంలో కూడా సెంటర్లో ఉంటావు నువ్వు, ధనవంతుడి పక్కన. అయ్యో, మదనపల్లిలో ఉండి ఆ దైవజనుడి దగ్గర వాక్యం వింటూ ఇంకా నేను బాప్తిజం తీసుకోలేదే, ఇంకా నేను పరిశుద్ధాత్మ పొందలేదే, నా బ్రతికిలాగా ఎందుకు అయిపోయింది? నా పత్తి చేనికి ఏమయ్యాలో నాకు తెలుసు, నా వరి చేలికి ఏమయ్యాలో తెలుసు, నా మిరపకాయలకి ఏమయ్యాలో తెలుసు, నా బ్రతుకుకి వాక్యం ఏమి వేసుకోవాలో నాకు తెలియలేదే. నా కుటుంబంలో తాగుబోతులు నేను సంపాదించుకోలేకపోయానే, నా ఊరు, నా వీధి, నా వాడ మారలేదే. ఒక్క సమరయ స్త్రీ పట్టణంతా పట్టుకొచ్చేసింది. దైవజనుడు పెద్దవాడైపోయాడు, వృద్ధుడవుతున్నాడు. ఇంకా మీరు మారట్లేదు, ఇంకా స్థలాలు ఖాళీగా ఉన్నాయి, ఇంకా మీ కుటుంబంలో బంధువులు ఎవరో టీవీల దగ్గర ఉన్నారు, ఆన్లైన్లో చూస్తున్న వారు కూడా ఈ మీటింగ్ అవగానే నెక్స్ట్ సినిమానో షికారో చేస్తారు కొంతమంది. యేసయ్య అర్థమవుతున్నాడా? ప్రజలకి యేసయ్య అర్థమవుతున్నాడా? యేసయ్య అంటే ఎవరు అనుకుంటున్నావు నువ్వు? నేను ముగిస్తాను. బిడ్డలారా, యేసయ్యను అర్థం చేసుకోవాలన్నదే నా రోదన, నా వేదన. నాకు అర్థం కాలేదమ్మా. 25-30 సంవత్సరాలు వ్యర్థంగా లోకంలో పోగొట్టుకున్నా. 10వ క్లాస్కి అడిగాను మా తల్లిదండ్రుల్ని, నన్ను బైబిల్ కాలేజీకి పంపించండి. రే, డిగ్రీ లేకుండా బైబిల్ కాలేజీకి వెళ్తే తిడతారా? అడుక్కోవడానికి వచ్చాడు అంటారా? డిగ్రీ చదువు అన్నారు. డిగ్రీ చదివేశా, బైబిల్ కాలేజీకి వెళ్తాను. వద్దొద్దు, ఎంసీఏ బాగుందంటే ఎంసీఏకి వెళ్ళు. ఎంసీఏలో దసరా సెలవులో 10 రోజులు ఇస్తే కాలేజీ మానేసి యనమల ఐజాక్ అయ్యగారు అని ఉంటారు, యేసన్ గారి ఫ్రెండ్, వారి దగ్గర దొంగతనంగా పాస్టర్లతో కలిసి అక్కడే కూర్చుండిపోయా. కాలేజీలో ఈ కుర్రోడేడి ఆల్రెడీ లేటుగా జాయిన్ అయ్యాడు, వీడు కాలేజీ సరిగ్గా రావట్లేదు, ఎక్కడికి పోయాడు? వారితో కలిసి, అయ్యా నాకు కూడా బైబిల్ నేర్పించండి. బైబిల్ కాలేజీకి వెళ్ళలేకపోయాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను నేర్చుకుంటానయ్యా. రెండు 2014లో జాబ్ పోయి, ఇతడు సీక్రెట్ మిషనరీ, ఇతడు డేంజరస్ పర్సన్, మనుషులను మార్చడానికి అల్బేనియా వచ్చాడని అనేక ముస్లిం సంస్థలు బ్యాన్ చేసేసాయి. 2015లో ప్రభు అమెరికాలో ఆన్లైన్ బైబిల్ కాలేజ్ చదవడానికి ఒక హెడ్ ఫోన్స్ పెట్టుకునేవాడిని. 24 గంటల వాక్యం వినడమే, ఇంకేమీ పని లేదు. సుమారు 4-5 సంవత్సరాలు. నాతోటి వాళ్ళందరూ 3-4 నెలల్లో ఫినిష్ చేసేస్తే ఒక 20 సబ్జెక్టులు 5,000 లేదా 10,000 గంటలు చదివానేమో తెలియదు నాకు. ఎందుకంటే బైబిల్ని దాటిపోలేం మనం. బైబిల్ మించి ఏది లేదు ప్రపంచంలో. ఒక చదువుకున్న వ్యక్తిగా మీకు చెప్తున్నాను, ఒక ఇంజనీర్గా మీకు చెప్తున్నాను, ఒక ప్రపంచం తిరిగిన వ్యక్తిగా మీకు చెప్తున్నాను, మీలో ఒక్కడిగా మీ పాదాల యొద్దకు చెప్తున్నాను. శ్రేష్టమైన దైవజనులు, అద్భుతమైన మందిరం, ఎంతో విలువైన అమూల్యమైన సత్యాలు దేవుడు మీకు ఇచ్చాడు. అయినా మీరు ఎందుకు బాప్తీసం తీసుకోవట్లేదు? మీలో కొందరు ఎందుకు మీ బిడ్డల్ని మీ కుటుంబంతో రావట్లేదు? మీలో కొందరు. ఈ రాత్రి ఆలోచించుకోనండి. ఆఖరిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నేను ముగిస్తానండి. కొంచెం సమయం ఎక్కువైతే నన్ను దయతో క్షమించండి. దైవజనుల్ని ప్రేమతో నేను క్షమాపణ వేడుకుంటున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యేసు క్రీస్తు అను శబ్దంనకు అభిషక్తుడని అర్థం. తన దాసులకు, మేము సేవకులు మాత్రమే, దాసులు మాత్రమే, కట్టు బానిసలం మాత్రమే, ఏ ఉద్యోగం రాకపోయినా, ఏ జీతం లేకపోయినా, పెద్ద పెద్ద మందిరాలు లేకపోయినా, లక్షలాది మందిని కనకపోయినా, మేము యేసు క్రీస్తు యొక్క బానిసలం. ఆయన చెప్పిన మాట చేయడానికి మాత్రమే మాకు అర్హత ఉంది, కానీ ఆయనని ఎదురు తిరిగి చూడడానికి, అడగడానికి, ప్రశ్నించడానికి మాకు అర్హత లేదు.
ఈరోజు అనేక మంది చిన్న చిన్న కారణాలతో, చిన్న చిన్న తప్పులతో మందిరాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు, దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతున్నారు, వాక్యాన్ని వదిలేసుకుంటున్నారు, సేవకుల్ని మార్చేసుకుంటున్నారు. ఇది మంచిది కాదు బిడ్డలారా. యేసుక్రీస్తు ఎక్కడ నీకు దర్శనమిస్తున్నాడో, యేసుక్రీస్తు ఎక్కడ నిన్ను అభిషేకిస్తున్నాడో, యేసుక్రీస్తు అభిషక్తులనే దైవజనుల దగ్గర ఎక్కడ నిన్ను ఉంచుతున్నాడో అక్కడ నువ్వు పెరగవలసినంతగా పెరగాలి. తగిన కాలమందు ఆయన నిన్ను మరొక స్థానానికో మరొక స్థలానికో నిన్ను పంపిస్తాడు. అప్పటి వరకు నువ్వు నమ్మకముగా నువ్వు నీ కుటుంబంతో రావాలి, ఉండాలి. అయితే అక్కడ చూడండి, ఇదిగో ఆ 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి, అందులో ఫ్రంట్ లైన్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటారు. ఆయనను పొడిచిన వారు ఎంతమంది పాస్టర్లను కొడుతున్నారో, ఎంతమందికి బొట్లు పెడుతున్నారో. మనం ఆర్ఎస్ఎస్ వాళ్ళ కోసం ప్రార్థన చేయాలండి. వారు మన బిడ్డలే, మన అన్నదమ్ములే. ఏదో సాతాను యొక్క ప్రేరేపణ, అబద్ధముల గోల మన తోటి ఉన్న మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అపార్థం చేసుకొని తెలియక కొడుతున్నారు, తెలియక తిడుతున్నారు. వారు నరకానికి వెళ్ళడం దేవుని చిత్తం కాదు. ముస్లింలు తీవ్రవాదులు నరకానికి వెళ్ళడం దేవుని చిత్తం కాదు. ఏ ఒక్కరు నశించడం దేవుని చిత్తం కాదు. కానీ ఆయన మేఘారూఢుడై ఆకాశ మధ్యంలో ప్రత్యక్షము కాకమునుపై అందరూ రక్షణ పొందాలని మనం ప్రార్థన చేయాలి. దానికోసం నువ్వు నడుం కట్టుకోవాలి, నువ్వు ఒక వ్రతం చేయాలి, నువ్వు ఒక తపస్సుగా నిలబడాలి. సుమారు 2 లేదా 3 సంవత్సరాలు ఒక సోఫా ఇచ్చారు నాకు లండన్లో, ఒక మెంటలైన్ ఇంట్లో. నువ్వు విశ్వాసంతో వచ్చావు కదా, డబ్బులు లేవంటూ వచ్చావు కదా, ఈ సోఫాలో పడుకో. సోమవారం నుంచి శుక్రవారం వరకు అక్కడే పడుకోవాలి. ఆదివారం శనివారం వేరే వాళ్ళు వచ్చి అక్కడ పడుకుంటారు. సో నాకు అక్కడ స్థలం ఉండదు. చాలైనా సరే 2 బ్యాగులు వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళిపోవాలి. ఈరోజు బస్సులోనా, ఈ రాత్రి అంతా ట్రైన్లోనా, సరే ఆన్లైన్ ప్రేయర్ చేసుకుందాంలే అని రోడ్డు మీదకి వెళ్ళే లోపల ఎవరో ఒక జాలి తెలిసిన దయ తెలిసిన తల్లో స్నేహితుడు ఎవరో పిలిచి, ఈ ఒక్కరోజు రాత్రి మా ఇంట్లో ఉండు, రేపు రాత్రి ఎక్కడైనా చూసుకో. అట్లా ప్రారంభించబడింది సేవ. తర్వాత లక్షలాదిగా ప్రజలు వచ్చి అనేక మంది ఆన్లైన్లో హెల్ప్ చేస్తూ, ప్రార్థన చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. పిల్లరా, యేసే దాసులం మేము, మనమందరం యేసే బిడ్డలము. ఆయన నీ కొరకు అనేకమైన గొప్ప గొప్ప ప్రణాళికలు ఉంచుకున్నాడు. ఈ దాసుడు ఒకసారి చూస్తున్నాడు. ఒకసారి 8వ వచనం, ఆల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు నేనే, సర్వాధికారి. ప్రధానులు, ప్రెసిడెంట్లు ఎవడు పనిచేయడండి యేసే ముందు? సర్వాధికారియు దేవుడిని ఆయన ప్రభు సెలవిస్తున్నాడు. అయితే 10వ వచనంలో ప్రభువు దినమందు, ప్రభువు దినం, ఆదివారం ప్రభువు దినం నువ్వు దేవుని మందిరంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. మనలో ఆన్లైన్లో చూస్తున్నవారు, ఇక్కడ వారు, లండన్లో వారు ప్రభు దినం దేవునిలో ఉండట్లేదు. పేరెంట్స్ చెప్పారంట, నేను డబుల్ బెడ్రూమ్ హౌస్ కొన్నా, నువ్వు ఏం చేసినా డబ్బులు పంపించు. ఇక అంతే, ప్రభు దినం లేదు, గిబ్బు దినం లేదు, పని వెళ్ళిపోతున్నారు ఇష్టానుసారంగా. అయితే ఇక్కడ దాసుడు అంటున్నాడు, యోహాన్ అంటున్నాడు, ప్రభు దినమందు ఆత్మవశున్నయ్యాన. మందిరానికి ఎందుకు రావాలి? ఆత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోవాలి. చాలామంది పాటల కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. అన్నా ఒక పాట ఇస్తారా? నేను 5గురిని తెచ్చా, ఈరోజైనా నాకు ఒక పాట ఇస్తారా? మా కుటుంబం అంతా ఇక్కడే ఉంది, నాకు ఏదైనా ఒక చిన్న ప్రసంగం ఇస్తారా? ప్రభు దినమందు పరిశుద్ధాత్మ వశమైపోవాలి. ఆయన స్వరం నీకు వినపడాలి, ఆయన దర్శనం నీకు కనపడాలి. ఆయన నిన్ను దర్శించకుండా నువ్వు ఈ స్థలం నుంచి వెళ్ళడానికి వీలేదు. మా పిల్లలు కొన్నిసార్లు ఎంత మంచి పిల్లలు, అంత అల్లరి పిల్లలు కూడా. మందిరం అయిపోద్ది, ఆరాధన అయిపోద్ది, ఇంకా అద్దె కట్టాలి ఎక్కువగా. 2 గంటలు అద్దెకి తీసుకుంటాం, సుమారు 15-20 వేలు కట్టాలి. అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నిలబడతాం చల్లో. అప్పుడు ఎవడో ఒకటి తగులుకుంటాడు, అన్న టీ తాగుదామా? పొలోమంటూ ఒక బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్తాం. మళ్ళీ అక్కడ ఆరాధన మొదలవుతుంది. ఇక 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది. అప్పటికే 3 ఆరాధనలు అయిపోయినాయి. ఇక ఈవిడ అడుగుతూ ఉంటుంది, ఈరోజు వెళ్తామా? రేపు మీరు ఆఫీస్ ఉంది, వెళ్తారా? అవుతుందా? వెళ్దాంలే. మళ్ళీ వాళ్ళందరినీ 2-3 ఇంట్లోకి పంపించి మరలా మేము మా యొక్క తూర్పు లండన్కి వెళ్ళాలంటే మళ్ళీ ఒక 2-3 గంటలు నిద్రపోతూ డ్రైవింగ్ చేసుకుంటాం. నానా తిప్పలు పడుతూ మొత్తానికి వెళ్తాం.
ఈ స్వరం ఏమిటో, నాతో మాట్లాడుచున్న ఈ స్వరం ఏమిటని వెనక్కి తిరిగి చూడగా, అబ్బా తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి, చాలా సమయం అయిపోయింది, నన్ను క్షమించండి, తర్వాత మీరు చదువుకోండి. యేసయ్య ఆయన చెప్పుల వారు విప్పటానికి, ఆయన పేరెత్తడానికి మనకు అర్హత లేదు. మనం యూదులము కాము, మన విగ్రహారాధికులం, అన్ని జనులం. అయినా నీ గృహంలోకి, నీ జీవితంలోకి ఆయన వచ్చేసాడు. ఆయన మీద కంప్లైంట్ చేస్తున్నావా? సేవకుల మీద నీకేమైనా కంప్లైంట్ ఉందా? సంఘంలో సౌండ్ బాగలేదు, లైటింగ్ బాగలేదు, వేడెక్కేస్తుంది అనుకుంటున్నావా? నరకంలో తీరిపోద్ది తీట. జాగ్రత్త, 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 జాగ్రత్త. దయచేసి అందరూ లేచి నిలబడదాం. జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చూడగా, జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య నన్ను పిలిచే ఆ శుభవేళ, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేళ. మౌదునో 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 గ్లోరీ జీవంగా మౌదునో మౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. సంతోషంగా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నాకుండబడరారే. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నాకుండబడరారే. లోక సైన్య